ప్రైజ్ ద లార్డ్. చాలామంది కూడా దేవుడు నా యొక్క ఆశీర్వాదాలని వేరొకరికి ఇచ్చేస్తారేమో, లేదంటే నేను ఇలా ఫలానాది చేయాలనుకుంటున్నాను, లేదంటే వేరొక వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నా ఆశీర్వాదాన్ని వేరొక అమ్మాయి ఇచ్చి తీసుకుంటుందేమో, దేవుడు నాకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలు వేరొకరు తీసుకెళ్ళిపోతారేమో అని ఎంతో కంగారు పడిపోతూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గురించి మీకు తెలుసు. దేవుడు ఎస్తేరుని రాణిగా సెలెక్ట్ చేయాలి అని నిర్ణయించుకున్నాడు. అయితే ఎస్తేరు కంటే ముందు ఆశ్వేరోషు రాజును చూడడానికి ఎంతోమంది వెళ్ళారు, కానీ ఎవరు సెలెక్ట్ చేయబడ్డారు అంటే ఎస్తేరు. కారణం ఏంటంటే ఎస్తేరును దేవుడు రాణిగా ఎన్నిక చేయాలనుకున్నారు. కాబట్టి ఆమె కంటే ముందు ఎంతమంది వెళ్ళినా వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేయబడలేదు. కేవలం రాణిగా ఎస్తేరు మాత్రమే సెలెక్ట్ చేయబడింది. నీ ముందు ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు నీకు ఏ ఆశీర్వాదం అయితే సిద్ధపరిచాడో ఆ ఆశీర్వాదం నీ కొరకు ఎదురు చూస్తుంది. దాన్ని గద్దేదో వచ్చి ఎత్తుకుపోదు, లేదంటే ఏదో వచ్చి ఎత్తుకుపోదు. నీ యొక్క ఆశీర్వాదాలు దేవుడు నీ కొరకు సిద్ధపరిచే ఉన్నాడు. ఆ ఆశీర్వాదం కోసం నీవు పరిగెట్టొద్దు. నీకు రావాల్సిన టైంలో దేవుడు ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు.